శ్రీ శంకర మహారాజ్ లీలామృతము 5వ అధ్యాయం శ్రీ రామచంద్ర భోంస్లే గారి కథ. అవి స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజులు. బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని యువకులందరూ ఏకమైన కాలం అది శ్రీ రామచంద్ర భోంస్లే తన స్నేహితుల వలన ప్రభావితమైనాడు. అతను స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. అతను మెడిసిన్ చదవాలనే ఆశతో ఉన్నప్పటికీ పరిస్థితుల వలన చదవలేకపోయాడు. కానీ జర్మనీ వెళ్ళి మతాజ్ మర్దనం చేయడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వీరంతా ఇతని ద్వారా లబ్ధి పొందినవారే. ఒక బ్రాహ్మణ స్త్రీ శ్రీమతి కాశీబాయి హన్సర్ అనే ఆమె తిరుగుబాటుదారులకు తుపాకీ గుళ్ళు అగరబత్తుల పెట్టెలలో ఉంచి రహస్యంగా అందించేది. ఆ తిరుగుబాటుదారులను పాతరీ సర్కార్ అనేవారు. ఇది చాలా రహస్యంగా జరిగే వ్యవహారం. ఏ విధంగానో ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసి ఆమెను ఖైదు చేసి నానా హింసలు పెట్టి చివరకు ఆమె మర్వావయంలో ఎండుమిర్చిని ఉంచారు. ఏమి జరిగినా ఆమె పెదవి విప్పకుండా ఆ బాధ సహిస్తూ అటులనే మరణించినది. ఆ వార్త రామచంద్ర భోంస్లే గారిని చేరింది. అతను కర్మవీర్ బాపురావు పాటిల్, అమృతరావు షట్వర్ధన్, నానా పాటిల్, యశ్వంతరావు చౌహాన్ కలిసి సతారా కమిషనర్కు ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. తక్షణమే వరకు పథకాన్ని రూపొందించి అందులో భాగంగా రామచంద్ర భోంస్లే ఒక యోగిగాను, తక్కిన వారు అతని శిష్యులుగాను వేషాలు ధరించి సతారాకు చేరుకున్నారు. రామచంద్ర భోంస్లే ఒక ప్రదేశంలో కూర్చుని ఉండగా వారి శిష్యులు రహస్యంగా భూమిలో ధనాన్ని పాతిపెట్టి ఉంచేవారు. భక్తులు వచ్చిన వెంటనే శ్రీ భోంస్లే ధ్యాన దృష్టితో చూసినట్లు నటించి పేద భక్తులను ఆదేశించిన వెంటనే వారు ఆ ప్రదేశాలలో త్రవ్వి ఆ సొమ్ము తీసుకుని ఆనందంతో ఉండేవారు. ఈ కార్యక్రమము కొన్ని దినాలు నిరాటంకంగా సాగింది. వెంటనే శ్రీ భోంస్లే గారి పేరు ప్రతిష్టలు పెరిగాయి. ఆ నోట ఈ నోట ఈ వార్త విన్న కమిషనర్ కూడా శ్రీ భోంస్లే గారిని దర్శించుకున్నారు. ఇచ్చట ఒక వార్త ఏమిటంటే, శ్రీమతి కాశీబాయి చనిపోయిన వార్త తెలిసిన వెంటనే శ్రీ భోంస్లే ఆ కమిషనర్కు 45 రోజులలోగా మరణిస్తావు అని వృత్తం రాశాడు. ఆ కమిషనర్ దానిని పట్టించుకోలేదు. తర్వాత పై విధంగా పథకం వేసి శ్రీ భోంస్లే మరియు ఆయన స్నేహితులు పై కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. ఆ కమిషనర్ని చూసి శ్రీ భోంస్లే నిన్ను మరణము తరుముతోంది అన్నారు. అది విన్న కమిషనర్ తనను పట్టించుకోని ఉత్తరం ఈరోజు ఈ యోగి పలుకులు తీవ్ర సంతాపానికి గురిచేశాయి. ఆయన అతను పాదాలపై పడి రక్షించమని వేడుకున్నాడు. ఒక రాత్రి శ్రీ భోంస్లేతోనే గడిపారు. ఆ వెంటనే కమిషనర్ శ్రీ భోంస్లేని తన గుడారానికి తీసుకువెళ్లారు. ఇద్దరూ ఒక ప్రదేశంలో నిద్రించారు. భోంస్లే తెల్లవారుజామున లేచి తననెవరో ఆయనకు చూపించి కత్తితో పొడిచి ఆ కమిషనర్ను చంపేశాడు. అతని బాధతో అరిచిన అరుపుల శబ్దానికి ఇద్దరు పోలీసులు రాగా వారిని కూడా చంపి నరకానికి పంపాడు. అతను తక్షణమే వెలుపలకు వచ్చి యశ్వంతరావు చౌహాన్ తయారుగా ఉంచిన గుర్రాన్నెక్కి పారిపోయాడు. అతను పూనా దేశ గుర్రంపై వెళ్తుండగా 20 మంది పోలీసులు అతనిపై కాల్పులు జరుపుతూ వెంబడించారు. ఒక ప్రదేశం చాలా ఏటవాలుగా ఉంది. అది కట్రజ్ ఘాట్. అందువలన గుర్రానికి ప్రమాదం రాకూడదని దానిని వదిలి పరిగెత్తిపోసాగాడు. భోంస్లే కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక గుడిసె కనబడింది. ఏమీ ఆలోచించకుండా తటాలను అందులో దూకాడు. ఆ గుడిసెలో ఒక బ్రాహ్మణ వ్యక్తి తన చేతులతో కాళ్ళను చుట్టి పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతను, నీవు ముగ్గురిని చంపావు. వారు ఎంతోమందిని హింసించి వేల కొద్ది జనాన్ని చంపారు. నాకు తెలుసు నిన్ను పోలీసులు వెంటాడుతున్నారని. నీవు నా ప్రక్కన నిశ్శబ్దంగా కూర్చో, వారితో నేను మాట్లాడతాను, భయపడవద్దన్నారు. అంతలో పోలీసులు రానే వచ్చారు. వారు ఆ బ్రాహ్మణుని, ఇక్కడికి ఎవరైనా వచ్చారా, ఎక్కడున్నాడు అతను అని అడుగగా, మీరే వెతుక్కోండి అన్నాడు అతడు. ఆ గుడిసెలోగా వెలుపల అంతా వెతికారు. ఎచ్చటను అతను భోంస్లే కానరాలేదు. వారు వెతికి అలసి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత భోంస్లే గట్టి నిట్టూర్పు విడిచాడు. అతడు ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి నమస్కరించాడు. అతనిని లేవనెత్తిన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది, నిన్ను ఎవరూ ఎప్పుడూ పట్టుకోలేరు, వెళ్ళు, పరిగెత్తు అన్నారు. అతను వెంటనే బయలుదేరాడు. భోంస్లే వడివడిగా పూనా చేరుకున్నాడు. పూనా నుండి నాసిక్, ద్వారకా, కరాచీ, ఆఫ్ఘనిస్తాన్
బెలూచిస్తాన్ తిరిగి చివరగా హిమాలయాలకు చేరుకున్నాడు. అచట అతను 11 సంవత్సరములు నివసించారు. ఆ సమయంలో అతను ఎంతోమంది బౌద్ధ సన్యాసులు, యోగులు, సిద్ధులు, మహాత్ములు మరియు సన్యాసులను కలుసుకున్నాడు. వారితో ఆధ్యాత్మిక ఆనందము, అనుభవము మరియు అనుభూతులను అనుభవించాడు. అతను తప్పించుకొని పారిపోయిన తర్వాత అతని ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని 2 కోట్ల రూపాయలకు వేలం వేశారు. అదే కాకుండా అతనిని పట్టుకున్న వారికి 5 లక్షల రూపాయల బహుమానం ప్రకటించారు కూడా. ఈ 11 సంవత్సరముల కాలంలో భారతదేశానికి స్వాతంత్రం రావడం, తరువాత అతను భారతదేశానికి తిరిగి రావడం కూడా జరిగాయి. అతడు ఆత్మజ్ఞానాన్ని పొందిన ఆధ్యాత్మిక విషయావగాహన చేసుకున్నాడు. ఒకసారి శ్రీ ఆచార్య ఆత్రేయ గారి ఆహ్వానంపై భోంస్లే వారింటికి వెళ్ళాడు. ఆయన కాలు నొప్పికి గాను అతను మర్దన చేశాడు. మర్దన పూర్తయిన తర్వాత చేతులు కడుక్కున్నట్టుకు వేరే గదికి వెళ్ళి చేతులు కడుక్కున్న తర్వాత అతడు గోడకున్న ఒక చిత్రాన్ని చూసి ఆత్రేయ గారిని ఇలా అడిగాడు, బాబాయ్ ఆ ఫోటో ఎవరిది అని. ఆత్రేయ గారు ఆ ఫోటో సద్గురు శ్రీ శంకర మహారాజ్ గారిదని సమాధానం చెప్పారు. అది వింటూనే తన జీవితంలో ఎంతో క్లిష్ట పరిస్థితిని కలిగించిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. అది జీవన్మరణ సమస్య. ఆయన మహాత్ముడని ఇప్పుడు తెలిసింది. స్వాతంత్ర సమరం ఉద్యమం రోజులలో అప్పటి సంఘటనలు అన్నీ లీలగా ఒక్కొక్కసారి గుర్తుకు రాసాగాయి. తనను రక్షించిన అపరిచిత వ్యక్తి శ్రీ శంకర మహారాజేనని, తనను రక్షించి కాపాడిన విషయాన్ని సవివరంగా తెలిపాడు. శ్రీ యాత్రేయ గారి కనులు తక్షణమే ఆనంద తన్మయత్వాలతో చెమర్చాయి. వారు గురు బంధురీత్యా అన్నదమ్ములను తెలుసుకున్నారు. శ్రీ శంకర మహారాజు లీలలకు అంతులేదు. ఆయన అవతార పురుషుడు. ఆయన చర్యలు దైవికము. శ్రీ రామచంద్ర భోంస్లే జీవితంలో సద్గురు శ్రీ శంకర మహారాజ్ చాలా ఆశ్చర్యకంగా ప్రవేశించారు. ఒక్క దర్శనం మరియు ఆశీర్వాదంతో అతని జీవితం మొత్తం మారిపోయింది. 11 సంవత్సరముల సుదీర్ఘ కాలవాసంలో అతడు హిమాలయాల్లోని 2700 సంవత్సరాల వయసు గల భద్రబాహును, 1800 సంవత్సరాల వయసున్న శ్రీ మహావతార్ బాబాజీని, 1200 సంవత్సరాల వయసు గల శ్రీ లహరి మహాయనిని, ఇంకా ఎంతోమంది మహాత్ములను అతను దర్శించి వారి వలన ఆధ్యాత్మికోన్నతిని సాధించాడు. సద్గురు ఆశీర్వాదం ఒక్కటి ఉంటే ఈ సృష్టిలో పొందనిదంటూ ఏమీ ఉండదు. అతడు 22,000 అడుగుల ఎత్తున హిమాలయాల పర్వతంలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా 11 సంవత్సరాల కాలం గడపడం అంటే మాటలా? ఒక ఆశ్రమం కానీ, ఇల్లు కానీ, ధనం కానీ లేకుండా ఒక మనిషి, అది కొత్త ప్రదేశంలో నివసించడం అంటే అది శ్రీ సద్గురుని ఆశీర్వాదంగా మరేమిటి? ఆధ్యాత్మిక జీవనం సాగించాలన్నచో సద్గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము శ్రీ భోంస్లే మన మధ్య లేకపోవచ్చు. 92 సంవత్సరాల వయసులో, అనగా ఫిబ్రవరి 4, 2005 తన భౌతిక కాయాన్ని భోంస్లే విడిచారు. అతన్ని అన్ని అనుభవాలను మనకై పంచారు. అవి వినుట వలన మనమంతా కూడా ఎంతో ఆనందాన్ని పొంది సద్గురు కరుణను పొందుదముగాక. ఆయనను, ఆయన మాటలను మనమంతా మరొక్కసారి మననము చేసుకుందాము. శ్రీ శంకర మహారాజ్ ధైర్యవంతులైన, శక్తివంతులైన భక్తులను కోరేవారు. ఎటువంటి ఆధ్యాత్మిక పరీక్షనైనా తట్టుకోగల గుండె నిబ్బరం కావాలి. కారణం, మేమంటే ఆధ్యాత్మికపరమైన ఆత్మజ్ఞానం, ఓర్పు, ధైర్యం గలవారికి మాత్రమే సాధ్యమైనటువంటి సాధన. అది ధైర్యస్థైర్యములు గలవారికి మాత్రమే పొందగలిగినటువంటి లక్ష్యం. ఇది భగవంతుని పేరున టెంకాయలు, పూలు, హారములు ఇచ్చే ఇంద్రజాలికుల ప్రదక్షిణ కాదు. ప్రజలు అటువంటి కపట బూటక యోగులు, సన్యాసుల వెంట పడరాదు. నా జీవితంలో సద్గురు సచ్చిదానంద శ్రీ శంకర మహారాజ్ అనే మహాయోగిని కలిశాను. అందువలన శ్రీ శంకర మహారాజు గారిని నమ్మి పూజించండి. ఆయన మీతో తప్పకుండా ఉండి కాపాడతారు. పై మాటలను శ్రీ రామచంద్ర భోంస్లే తన 92 సంవత్సరాల అనుభవంతో 11 సంవత్సరాల దీర్ఘకాలం హిమాలయములలో ఎందరో మహానుభావులను కలుసుకొని సంపాదించుకున్న జ్ఞానంతో అన్నవి. అందువలన మనమంతా కూడా సద్గురు శ్రీ శంకర మహారాజు గారిని ఆశ్రయిద్దాం, శరణాగతి చేద్దాం, ఆపదల నుండి రక్షించబడగలము. సద్గురు శ్రీ శంకర మహారాజ్కి జై. నవాబు వంశపాలన ముగింపు. హైదరాబాద్ మొదటి నిజాం శ్రీ శంకర మహారాజు భక్తుడు. ఆయన మరణానంతరము అతని వారసుడు శ్రీ శంకర మహారాజును తన రాజ్యము నుండి పంపివేయమని తన ప్రధానమంత్రి సాలార్ జంగుకు ఆజ్ఞాపించాడు. నవాబు దురగ్రహంతో చేసిన అవమానము శ్రీ శంకర మహారాజులకు తెలియవచ్చినది. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆయన దగ్గరలోనున్న నది ఒడ్డున కూర్చున్నారు. పెద్ద వాన మరియు పెనుగాలులతో ఆ పట్టణం అల్లాడిపోయింది. ఆ నది వరదలతో భయంకరంగా మారింది. ఈ పరిణామానికి నిజాం చాలా భయపడిపోగా అతని వజీరు సాలార్ జంగ్ ఇది మహారాజును అవమానించిన దానికి ఫలితమని ధైర్యంగా చెప్పాడు. తన తప్పు తెలుసుకున్న నిజాం నది ఒడ్డుకి పరిగెత్తి మహారాజు పాదములపై పడి క్షమించమని వేడుకొని ఆయనను తిరిగి రాజభవనానికి తీసుకువెళ్ళాడు నిజాం.
మహారాజు అతనిని క్షమించి రాజ్ మహల్కి వెళ్ళారు. నిజాం శ్రీ శంకర మహారాజు దయతో నదికి టెంకాయ కొత్త బట్టలు ఇచ్చి ప్రార్థించగా ఆమె శాంతించింది. ఆ నది తక్షణమే తన ఉధృతాన్ని ఆపి శాంతంగా నిర్మలంగా ప్రవహించడం ప్రారంభించింది. శ్రీ శంకర మహారాజు ఇలా అన్నారు: నీవు శ్రీ గురు చరిత్రలోని రజకుడివి. నేను నీకు రాజ్యాన్ని ఇచ్చాను. నన్ను ఎలా మర్చిపోయావు? నీ యొక్క పాలన కొద్ది రోజులలో ముగుస్తుందిలే. నిన్ను కాపాడుటకు నేను వచ్చా. నీకిక్కడికి కానీ ఇంక వీలు పడదు. నిన్ను ఎవరూ కాపాడలేరు అని అంటూ శ్రీ శంకర మహారాజు హడావుడిగా నడిచి అదృశ్యమై పూనాకి వెళ్ళిపోయారు. తర్వాత చరిత్రలో హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా భారతదేశంలో కలిసిపోయిందనేది చెప్పనవసరం లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పూర్వపుణ్యం వలన శ్రీ సద్గురు దర్శనము కృప లభిస్తాయి. సద్గురు మనలను కాపాడుటకు ఏ పరిస్థితులలోనైనా ఏ జన్మలోనైనా మన వద్దకు వస్తారు. మన బుద్ధి అహంభావాలను కారణంగా మనం వారిని దూరం చేసుకుని పొందవలసిన సహాయం పొందలేక పతనము చెందుతాము. శ్రీ సాయి చరిత్రలో చెన్నబసవప్ప, వీరభద్రప్ప కథలు, మేకల కథలు, శ్రీ గురు చరిత్రలోని శ్రీపాద శ్రీవల్లభులు అనుగ్రహించిన రజకుని కదా వీటికి తార్కాణం. సద్గురు కాలానికి తగిన రూపధారణ చేసి తమ భక్తులను కష్టాల నుండి ఉద్ధరిస్తారు. ఒకే రూపముతో గాని వివిధ రూపాలతో గాని ఒకే సమయంలో ప్రకటమవుతూ ఉంటారు. శ్రీ భగవద్గీతలో సంభవామి యుగే యుగే అనే మాటను వారు అక్షర సత్యంగా నిలుపుకుని మన ముందుంటారు. ఈ కలి ప్రభావం నుండి బయటపడి ఉద్ధారణ మొగుటకు శ్రీ గురుచరణాలు ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. అందుకే శ్రీ గురుచరణం సద్గురు చరణం, సద్గురు చరణం భవహరణం. సంసార తాపాన్ని హరించి కాపాడే ఆ సద్గురు చరణాన్ని స్మరిస్తూ ముందుకు ప్రయాణం సాగిద్దాం. శ్రీ సద్గురు మహారాజ్ की జై. సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ తాజుద్దీన్ బాబా. నాసిక్లో కాబూల్ వాలా బాబా ఇంటికి శ్రీ శంకర్ మహారాజ్ తరచూ వెళ్ళేవారు. ఒకసారి ఆయనతో పాటు శ్రీ తాజుద్దీన్ బాబా కూడా వెళ్ళారు. శ్రీ మహారాజ్ నిద్రించినప్పుడు శ్రీ తాజుద్దీన్ బాబా ఆయన దగ్గర ఉండి చూచుకునేవారు. గొప్ప ఔలి ఆయన తాజుద్దీన్ బాబా ఒక హిందూ సన్యాసికి కాపలా ఉండడం అచట ఉన్న ముస్లింలకు నచ్చలేదు. ఇది వారికి ఈర్ష్యకు కారణమైనది. ఒకసారి వారు దుడ్డు కర్రలతో శ్రీ తాజుద్దీన్ బాబాను కొట్టడానికి వెళ్ళారు. వారు కర్రలెత్తి కొట్టబోయే క్షణంలో అక్కడ శ్రీ తాజుద్దీన్ బాబాకి బదులు పెద్ద హనుమంతుడి కూర్చుని ఉండడాన్ని చూసి సంభ్రమాశ్చర్యములతో భయాలతో స్థానువులై నిలబడ్డారు. ఆ తరువాత వారి చర్యకు వారే సిగ్గుపడి శ్రీ శంకర్ మహారాజుకి శరణాగతులయ్యారు. క్షమించమని ప్రార్థించారు. మతములు అనగా అభిమతములు, మనసుకు నచ్చిన విషయాలు. ఈ విధముగా విశ్లేషించుకుంటే ఎన్ని కోట్ల మంది మనుషులున్నారో అన్ని కోట్ల మతములున్నట్లే. ఒకరి మనసు మరొకరి మనసుతో ఏకీభవించకుంటే ఎవరి అభిమతము వారిదే. అలా కాకుండా కొందరైనా ఐకమత్యం, ఏకమతం, ఏకాభిప్రాయం కలిగి వర్తిస్తే అందరూ సుఖశాంతులు పొందవచ్చునని మతములన్నీ చెప్పే సూక్తి. ద్వేషం పనికిరాదనేది అందరి అభిమతం. ప్రేమ కలిగి ఉండాలి. అది కూడా అందరికీ వర్తించే సూత్రం. ఇలా ఉండగా మతాల మధ్యన కలహాలు ఏర్పడి ద్వేషాన్ని రగిల్చి మారణహోమం చేస్తుంటే అన్ని మతాలలోని మహాత్ములను కలత చెందారు. మత సామరస్యం కొరకు వారెంతో పాటుపడ్డారు. తద్వారా విశ్వశాంతి నెలకొలాలని ప్రార్థనలు చేశారు. అందరి ప్రార్థనలు సామరస్యాన్ని, శాంతిని కోరతాయి. వైరాన్ని కోరవు. వైరాన్ని కోరేది ప్రార్థన కాదు, విద్రోహం అనబడుతుంది. సద్గురు శంకర మహారాజ్ కీ జై. డాక్టర్కు అష్టసిద్ధులను అనుగ్రహించిన మహారాజు శ్రీ సద్గురు శంకర మహారాజు ఒకప్పుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ పుట్టక ముందే అతని తల్లి నుంచి మహాత్మునికి జన్మనిస్తుందని ఆశీర్వదించారు. శ్రీ సద్గురు శంకర్ మహారాజు ఒకప్పుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ పుట్టకముందే అతని తల్లిని మంచి మహాత్మునికి జన్మనిస్తుందని ఆశీర్వదించారు. కాలక్రమంలో ఆమె డాక్టర్ నాగేష్ జ్ఞానేశ్వరునికి జన్మనిచ్చింది. అతను బాల్యంలో తన స్నేహితునితో పాటు ఔదంబర వృక్షం కింద కూర్చొని విష్ణు సహస్రనామము మరియు హరిపాఠము చదివేవాడు. ఒక పర్యాయం వారి పారాయణ జరుగుతుండగా ఒక ఫకీరు నాగేష్కు దర్శనమిచ్చారు. ఆ ఫకీరు స్థానంలో పెద్ద ఆంజనేయ స్వామి దర్శనమైంది. ఆ ఫకీరు దివ్యమైన రామకథను ఉపదేశించి అదృశ్యమయ్యారు. కొద్ది కాలానికి ఆ బాలుడు మెడిసిన్ చదివి డాక్టర్ నాగేష్ ఎంబీబీఎస్ అయ్యాడు. అతను ఒకసారి డౌన్ వెళ్ళినప్పుడు స్టేషన్ మాస్టర్ ఇంట్లో శ్రీ శంకర్ మహారాజు ఉండగా ఆయనను కలుసుకున్నాడు. ఆ సమయంలో శ్రీ శంకర్ మహారాజు, నాకు నీవు ఇంత ముందే తెలుసు, రామకథ జ్ఞాపకం ఉన్నదా అని అడిగారు. తక్షణమే తన బాల్యము, ఔదంబర వృక్షఛాయలో విష్ణు సహస్రనామ పారాయణ, ఫకీర్ దర్శనము, ఆంజనేయ స్వామి దర్శనము, రామకథ ఉపదేశం అన్నీ వరుసగా జ్ఞాపకం వచ్చి తనని చిన్న వయసులోనే అనుగ్రహించినది శ్రీ శంకర మహారాజేనని ఆయన పాదములపై పడి నమస్కరించాడు. శ్రీ మహారాజు తన అమృత హస్తాన్ని
తన తలపై నుంచి డాక్టర్ జ్ఞానేశ్వరుని ఆశీర్వదించారు. నీవు పుట్టక ముందే నీ తల్లిని దీవించాను అన్నారు. డాక్టర్ జ్ఞానేశ్వర శంకర మహారాజ్ ఆశీర్వాదంతో నగరంలోని తన వైద్యశాలను క్లినిక్ను తెరిచాడు. కొంతకాలం గడిచింది. మహారాజు రోజు ఆ క్లినిక్ వచ్చేవారు బెంచ్పై కాళ్ళు ఉంచి కూర్చునేవారు. ఆయనను చూసి పనివారు రోగులు చికాకుపడి ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకురాగా, డాక్టరు, ఆయన నా గురువు, ఆయన ఆశీర్వాదం వలననే మీ రోగాలకు తగిన మందులు ఇవ్వగలుగుతున్నాను, అందువలననే నా సంపాదన కూడా వస్తుంది, ఆయనపై నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి అన్నారు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఆంగ్ల రచయిత అయిన శ్రీ ప్రభంజన్ దేశాయ్ గారికి స్వామి సమర్థ మఠం దాదరు ట్రస్టీ అయిన శ్రీ క్రీస్తుశేషులు డాక్టర్ అనంత్ దేశ్ముఖ్ మరియు క్రీస్తుశేషులు మనోరమ సహస్రబుద్ధే స్వయంగా చెప్పినది. 162 సంవత్సరముల జీవితకాలంలో మహారాజు ఎన్ని లక్షల మందికి దర్శనమిచ్చారో, ఎన్ని లీలను చూపారో అవన్నీ మనకు లభ్యము కావు. ఒకరోజు డాక్టర్ నగేష్ జీవితంలో అద్భుతమైన మరువలేని రోజు, చాలా ముఖ్యమైన సంఘటన జరిగిన రోజు అది. ఆ రోజు సంత జరిగే రోజు. మామూలుగా సంత అనగానే చుట్టుపక్కల పల్లెల జనం అంతా నగరు మార్కెట్కి వస్తారు. చాలా రద్దీగా ఉంది. ఆ రోజున యథాలాపంగా డాక్టర్ క్లినిక్కు శంకర మహారాజు గారు వచ్చారు. వస్తూనే ఆయన డాక్టర్తో, నీ ఒక్క పని చేసి పెట్టాలన్నారు. వేశ్యవాటికకు వెళ్ళి అక్కడ శాంతాబాయి అనే ఆమె ఉంటుంది. ఆమె శ్రీ స్వామి సమర్థ భక్తురాలు. ఆమెను చెయ్యి పట్టుకుని వెంటనే తీసుకునిరా అని ఆజ్ఞాపించారు. గురువు చెప్పిన పనిని తక్షణమే ఆచరించేవాడు శిష్యుడు. చేద్దామా వద్దా అని తనకిష్టమైతే చేయడం, ఇష్టం లేకుంటే చేయకుండా ఉండేవాడు భక్తుడు. అనగా గురువు కావాలి కానీ తన అభిప్రాయాలకు అనుకూలంగానే గురువును సేవిస్తారు. డాక్టర్ జ్ఞానేశ్వర సద్గురు ఆదేశంపై గల అపార విశ్వాసం కలిగిన వాడు కావున ముందు వెనక ఆలోచించకుండా పరుగున వేసే వాటికకు వెళ్ళి విచారించి ఆమెను రమ్మని చెయ్యి పట్టుకుని వస్తున్నాడు. ఆ దారి అంతా సంత వలన చాలా రద్దీగా ఉంది. పైగా వస్తున్నది అందరికీ తెలిసిన డాక్టరు. ఒక వేస చెయ్యి పట్టుకుని నడివీధిలో పబ్లిక్గా రావడం పెద్ద విషయం అయిపోయింది. ప్రతివారు ముక్కుపై వేలు వేసుకుని, అయ్యో ఏం పోయే కాలం, చదువుకున్న పెద్ద మనిషి పట్టపగలు నడివీధిలో ఒక భోగం దాని చెయ్యి పట్టుకుని వెళ్ళడం సిగ్గులేదు అన్ని రకరకాల మాటలతో విమర్శించుకోసాగారు. వినబడుచున్నా వీటన్నిటినీ పట్టించుకోకుండా డాక్టర్ క్లినిక్ చేరుకున్నారు. శ్రీ శంకర మహారాజు వారిద్దరిని ఆసుపత్రిలో కూర్చోబెట్టి తలుపులు మూశారు. జ్ఞానేశ్వర్ శాంతాబాయి ఆయన పాదములకు నమస్కరించారు. శ్రీ మహారాజు డాక్టర్ తలపై చేయి ఉంచి ఆశీర్వదిస్తూ అష్టసిద్ధులు అనుగ్రహించారు. శాంతాబాయిని కూడా ఆశీర్వదించి ఆమె గురుభక్తి విశ్వాసములు దృఢపడేలా చేశారు. డాక్టర్ లేచి నమస్కరిస్తూ, మహారాజ్, ఈరోజు మరపురాని రోజు. 8 ప్రకృత అతీత శక్తులను నాకు అనుగ్రహించారు. నా జీవితంలో చాలా గొప్ప సుదినము ఇది. నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. కానీ రేపటి నుంచి ఆసుపత్రి నడపలేను. ఈరోజు నన్ను చూసిన జనమంతా నన్ను చాలా నీచంగా మాట్లాడుతున్నారు, నన్ను అవహేళన చేస్తున్నారన్నాడు. దానికి శ్రీ మహారాజ్, నాయనా, నీ పూర్వ జీవితంలో ఎంతోమందిని హేళన చేసి విమర్శించి ఎంతో పాపకర్మ మూట కట్టుకున్నావు. నిన్ను ఉద్ధరించుటకు ఆ కర్మ అడ్డుపడుతుంది. దానిని ఈరోజు నేను ఈ ప్రజలందరికీ పనిచేశాను. నిన్ను ఆ పాపకర్మ నుండి ఈరోజు విడుదల చేశాను. నీవు ఇకపై జాగ్రత్తగా ఉండు. ఎవరిని ఏ కారణమునకు హేళన చేయవద్దు. నా నుండి నీవు గ్రహించినది చాలా అపూర్వము. నీ వృత్తి గురించి భయపడవద్దు. నీకు అద్భుతమైన స్పర్శను అనుగ్రహించాను. నీవు తాకిన వెంటనే రోగాలు నయమగును. ఈ రోజు నుండి మందులు ఉపయోగించవలదు. నీ స్పర్శ మాత్రముననే రోగులు స్వస్థతను పొందెదరు. ఇది నా వరము, చింతించకన్నారు. సద్గురు కటాక్షం మాత్రమే కోరుకోదగినది. మిగిలిన వానిపై ధ్యాసను వదిలి వారికి డాక్టర్ జ్ఞానేశ్వరుని వలె సద్గురు కృపా విశేషం లభిస్తుంది. కల్పవృక్షమే సద్గురువు. అటువంటి కల్పవృక్షం కిందనే ఉంటూ లౌకిక విషయాలను కోరట చేత సంపూర్ణ లాభమును పొందలేం. అంతేకాక ఈ డాక్టర్ గారి అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సద్గురుడు ఇవ్వాలనుకున్న దానిని మనకు పుచ్చుకునే అర్హతను దూరం చేస్తూ మన పూర్వకర్మలు అడ్డుపడుతున్నాయి. వాటిని సద్గురుడు నివృత్తి చేసేందుకై అనేకమైన కార్యాలు కష్టతరమైనవను చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అంతేకాదు మన నోటి దురిశనం చేత అనేకమైన దోషాలను సేకరించుకొనుచున్నాము. దానినే శ్రీ షిరిడీ సాయిబాబా వారు షిరిడీ వచ్చి కొందరు భక్తులనే పేరుతో పిడకల పోగు చేసుకుపోవచ్చున్నారని నర్మగర్భంగా చెప్పారు. అనగా షిరిడీకి వచ్చిన ప్రయోజనాన్ని కోల్పోవచ్చున్నారు. ఒకసారి శ్రీ శంకర మహారాజు గారు వృద్ధేశ్వరలో శివలింగము నుంచి దివ్యమైన సంగీతము వినే అవకాశం డాక్టర్ జ్ఞానేశ్వరకు ప్రసాదించినారు. కొన్ని వందల సంవత్సరముల ముందు సమాధిని పొందిన యోగి మణి నాథస్వామిని దర్శింపజేశారు. ఒకసారి గవర్నర్ శ్రీ చున్నీలాల్ మొహతా
అషీర్భాయ్ మహారాజుతో కలిసి ఉన్న సమయం అది. అంతలో డాక్టర్ జ్ఞానేశ్వర్ అక్కడికి వచ్చారు. అతన్ని చూస్తూ మహారాజ్, నా శత్రువు వచ్చాడన్నారు. ఈ మాట వింటూనో డాక్టర్ నొచ్చుకున్నాడు. మహారాజ్ అతనిని సముదాయిస్తూ, నా స్వరూప స్వభావాలు తెలిసిన వ్యక్తులు అరుదు. అటువంటి వారిని నేను ప్రేమగా శత్రువు అని వ్యవహరిస్తాను. వారంటే నాకు అపారమైన ప్రేమ. వారిప్పుడు నాతోనే ఉంటారన్నారు. ఆ వివరణ విన్న డాక్టర్ ఎంతో సంతోషించాడు. మరొక్కసారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అతని స్నేహితుడు డాక్టర్ సాటేతో కలిసి ఆయన ఇంట్లో సంభాషించుకుంటున్నారు. ఆ సమయంలో డాక్టర్ సాటే ఆలెందులో జ్ఞానేశ్వర మహారాజ్ గోడలపై వెళ్ళేవారా, గోడలు కదులుతాయా అనే సందేహాన్ని వెళ్ళబుచ్చాడు. అందుకు సమాధానంగా పవిత్రమైన జ్ఞానేశ్వరులోని కొన్ని వాక్యాలను ఉచ్చరిస్తూ శ్రీ శంకర మహారాజును స్మరించుకున్నాడు డాక్టర్ జ్ఞానేశ్వర్. అంతలో ఆశ్చర్యం కలిగించేటట్లు అక్కడ ఉన్న బీరువా 12 అడుగుల దూరానికి వెళ్ళి నిలబడింది. ఆ సంఘటన చూస్తూనే డాక్టర్ సాటే నిర్వన్నుడై డాక్టర్ జ్ఞానేశ్వర్ పాదములపై పడి, నీవు చాలా గొప్పవాడివి, నీ గురువు శ్రీ శంకర్ మహారాజ్ చాలా చాలా గొప్పవారంటూ నమస్కరించారు. శ్రీ శంకర్ మహారాజ్ ఆదేశాలు, ఉపదేశాలు. నిజానికి శ్రీ శంకర్ మహారాజు ఎట్టి ఉపన్యాసాలు, ఉపదేశాలు ఇవ్వలేదు. ఆయన వాక్కులే ఉపదేశాలు. కష్టములలోనున్న మానవులకు సహాయం చేయటం, ఆకలి ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వడం అనే కనీస ధర్మాలు ఆచరించమని అందరికీ చెప్పేవారు. ఆయన భారతీయ సంస్కృతికి ఒక గొప్ప ప్రతిబింబం. ఎవరైతే కుటుంబ బాధ్యతలు వదిలి ఆధ్యాత్మికత అనే మిషతో పరుగు పెట్టదరో వారిని ఆయన ఇష్టపడేవారు కాదు. సంసార బాధ్యతలను నిర్వర్తిస్తూ సన్మార్గంలో ఉండే భక్తులను ఆయన ఎంతో ఆదరించేవారు. వారిని ఆత్మ మార్గంలో వెళ్ళేందుకు అనుమతించేవారు. ఆయన గొప్ప ఔలియా. తన భక్తుల రక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తమై ఉండేవారు. ఆయన వారి భక్తులతో నిజమైన యోగులను, మహాత్ములను ఎట్టి ఆలోచన లేకుండా దర్శించమనేవారు. అప్పుడే వారికి ఆ దర్శన ఫలితము దక్కుతుందని చెప్పేవారు. ఆధ్యాత్మిక సాధన ప్రథమ దశలో వ్యక్తికి కొన్ని శక్తులు ప్రాప్తిస్తాయి. వాటి వలన కొన్ని అద్భుతాలను ప్రదర్శించడం జరుగుతుంది. అమాయకపు ప్రజలు వారి చుట్టూ చేరి మోసపోతుంటారు. ఆ సాధన చేయు వ్యక్తికి బూటకపు యోగిగా మారతాడు. వీరు ఆధ్యాత్మిక పదము నుంచి దారి మళ్ళీ పతనము చెందుతారు. అటువంటి వారి బారిన పడవద్దు అని శ్రీ మహారాజు హెచ్చరించేవారు. శ్రీ శంకర మహారాజు జనాకర్షణమైన ఉపన్యాసాలు ఇవ్వడము, ఆశ్రమాల నిర్వహణ వంటివి ఎన్నడూ చేయలేదు. అటువంటి దారిలో వెళ్ళేవారిని, వాడిని ఆశ్రయించే వారిని కూడా ఆయన ఖండించేవారు. అటువంటి వ్యక్తులు తారసపడితే వారిని దారి మళ్లించి సరైన మార్గంలో పెట్టేవారు. మానవాతీత శక్తులన్నీ శ్రీ మహారాజ్ అధీనంలో ఉండేవి. ఆయన వాటిని ఎన్నడూ ఉపయోగించలేదు. అత్యవసరమైతే వారి భక్తుల రక్షణార్థమై వినియోగించేవారు. శ్రీ శంకర మహారాజ్ భక్తుల రక్షణార్థం లీలలు చేసేవారు. మానవుని శ్రేయస్సు, అతని ఆచరించే జీవన విధానం మంచి పనులపై మాత్రం ఆధారపడి ఉంటుంది. ఎవరైతే దుర్గుణాల నుండి దూరంగా శరీరాన్ని, మనసును పవిత్రంగా ఉంచుకున్నదరో వారికి ఆధ్యాత్మికత సులభంగా బోధపడుతుంది అనేవారు. సబ్బులు, సుగంధ ద్రవ్యాలు భౌతికంగా మురికిని పోగొడతాయి. అదేవిధంగా మనసులోని మురికిని వదలగొట్టేందుకు మంచి పనులు, నామ సంకీర్తనము సాయపడుతుందని, అట్లు మణిలములను తొలగించుకున్నట ద్వారా మాత్రమే సంఘములో ఒక స్థానము లభిస్తుంది. కనీసం మన నిజాయితీగా ఉండాలి. మనము చేసేది ఎవ్వరికి తెలియకపోయినా మనకి మాత్రం తెలుస్తుంది కదా. అలా మనలో నుండి తెలుసుకునేది ఆ సద్గురువేనని తెలుసుకోవాలి. భగవంతుని యందు నిశ్చలమైన, నిర్మలమైన, నిజాయితీతో కూడిన భక్తి కలిగి ఉండాలి. అది మీ జీవితాన్ని మర్యాదతో నింపుతుంది, పవిత్రీకరిస్తుంది. నిజాయితీ ద్వారా మనశ్శాంతిని పొందుతారు. తల్లిదండ్రులను ప్రేమాభిమానములతో చూడాలి. కులదేవతను మర్చిపోరాదు. ఆమె అన్ని విధములా మిమ్మల్ని కాపాడుతుంది. నీ పనిని శ్రద్ధతో చేయి. ఎల్లప్పుడూ యోగులను, గురువులను, సచ్చరిత్రలను చదవండి. రామాయణ, భాగవత గ్రంథాలను పారాయణ చేయండి. సాటి మానవులకు సహాయం చేయటయే నిజమైన మతము. పేదవారికి తిండి, బట్ట వగైరాలు ఇచ్చి సహాయం చేయండి. ఎల్లప్పుడూ గురునామాన్ని జపించండి. ఆ నామాన్ని మనసుతోనూ ఆత్మతోనూ ధ్యానించండి. ఆ గురువు అనుగ్రహించడం వలన సర్వము సిద్ధిస్తుంది. శ్రీ గురుగీత ఇలా చెబుతుంది: గురుమూర్తిం స్మరే నిత్యం, గురోర్నామ సదా జపేత్, గురోరాజ్ఞాం ప్రకుర్విత, గురోరనస్య భావయేత్. అధ్యాయం 1, 39వ శ్లోకం. గురుస్వరూపము సర్వదా పరబ్రహ్మముగా స్మరింపవలను. శ్రీ సద్గురు వాచకమనే గురు అను 2 అక్షరాల మంత్రమును సర్వదా జపించవలను. గురుని ఆజ్ఞలను సత్వరమే ఆచరించవలను. గురుని అనన్య భావంతో ధ్యానించవలను. గురునామ జపార్థేవి బహుజన్మార్జితా శపి పాపాని విలయం యాంతి నాస్తి సందేహ మన్వపి. అధ్యాయం 3, శ్లోకం 299. ఓ పార్వతీ, శ్రీ గురుదేవుని నామజప మహిమ వినుము.
గురు అను నామమును జపించనంత మాత్రమున కొండవలే ఉండు పాపపు రాసులన్నీయు అనేక జన్మల నుండి సంప్రాప్తించినవైనను నిస్సందేహముగా అగ్నిచే దూది యొక్క రాసులని దగ్ధమైనట్లు దగ్ధమగును. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవా మహామంత్రో గురురిత్యక్షర ద్వయం. 7 కోట్ల మంత్రములు చిత్తభ్రమను కలుగుచేయును, కానీ గురు అను ద్వయక్షర మంత్రమును జపించినచో చిత్తశాంతిని కలిగించి సర్వమును సిద్ధింపజేయును. శ్రీ శంకర మహారాజు అందువలననే గురునామమును జపించవలనని చెప్పినారు. ఎవరైతే దుఃఖములోనూ బాధలోనూ ఉంటారో వారికి వీలైన సహాయం చేయవలను. మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి భగవంతుని దయను కొనియాడి వారికి మంచి స్థితినిమ్మని కోరి దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండవలను. మన జీవితంలో కష్టాలు దుఃఖములనే సమస్యలు చీకటి ఉండవచ్చు, కానీ సద్గురు అనుగ్రహం అనే సూర్యోదయం వలన అవన్నీ తీరి సుఖ సంతోషాలు తప్పకుండా కలుగుతాయి. ప్రతి మానవుడు పుట్టుకతో విచారము బాధలతో పుడతాడు. అతను సుఖదుఖాలనే వలయములలో తగులుకొనడం సహజం. జీవితం సుఖమయం కావాలంటే వాటిని త్యాగం చేసి గురువు యందు భక్తి విశ్వాసములను కలిగి ఉండాలి. ఆయనే మిమ్మల్ని సమస్యల నుండి బయటవేసి కాపాడుతాడు. నీ జీవితంలో ఎప్పుడూ గర్వపడకు. భగవంతుడిచ్చిన దానితో తృప్తిపడు. ధనం వెనుక పరిగెత్తకు. నిజాయితీతో వ్యాపారం చేయి. ఎవరిని మోసము చేయకు. కుట్రలు పన్నకు. నీ అవసరములు పెంచుకోకు. ఆదాయమును మించిన ఆశపడి దుఃఖమునకు లోనగుదువు. జాతి మత కుల భేదమును పట్టించుకొనక సాటి మానవులను ప్రేమించు. ఎల్లప్పుడూ మంచి మతపరమైన గ్రంథాలు పఠించు. దాసబోధ, జ్ఞానేశ్వరి, భగవద్గీత వంటివి సద్గురువుల భగవంతుని అవతార ఉత్సవములు, సమాధి ఉత్సవములను జరిపించుచు యోగులను సన్యాసులను సత్కరించి వారికి భిక్ష ఇవ్వాలి. దానివలన యశస్సు వృద్ధి లభిస్తుంది. సంపద కోసం ప్రాకులాడవద్దు, అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. నీకు ఎంత అవసరమో దానికై మాత్రం భగవంతుని ప్రార్థించు. ఆయన దయామయుడు, తప్పక అనుగ్రహిస్తాడు. నీ సత్కార్యములు నిపుడు చాటుకోవద్దు. అసత్యం పలుకురాదు, దానివలన నీ బాధ్యత పెరుగుతుంది. అందువలన అసత్యము మాని సత్యమునే పలకవలను. ఈ ప్రపంచము ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల సముదాయముల సంత. నీకు తగిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీవు నీ అవసరానికి తగ్గట్టు ఎంచుకో. నీవు బూటకపు ఆధ్యాత్మిక దారిలోనికి వెళ్ళినా అంతా అస్తవ్యస్తమైపోతుంది. ఈ సృష్టి అంతా పవిత్ర ప్రేమతో నిండి ఉంటుంది. దాని మాధుర్యాన్ని అనుభవించు. ఈ ఆదేశాలను శ్రీ శంకర మహారాజు గారు తన భక్తులకు సంతోషమైన సంతృప్తికరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుటకు ఇచ్చారు. సద్గురు శ్రీ శంకర మహారాజ్కి జై. 5వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం. శ్రీ శంకర మహారాజ్ లీలామృతం. శ్రీమద్ భగవద్గీత ఉపదేశాలు. శ్రీ శంకర మహారాజ్ గారికి భగవద్గీతతో ఉపదేశాలంటే చాలా ప్రేమ. దానిని వరుసగా పారాయణ చేయటం అన్న మహాప్రీతి. భగవద్గీతలోని సారాంశం ఇది. ఎవరికి ఎప్పుడూ భయపడవద్దు. ఎవరూ నిన్ను చంపలేరు. ఆత్మ జన్మించదు మరియు మరణించదు. ఏది జరిగినదో, ఏది జరుగుతున్నదో, ఏది జరగబోవునో అన్నీ మంచికే. నీవు ఏమి పోగొట్టుకున్నావు, ఏమి తెచ్చావు, అన్నీ నీకు ఇక్కడే లభించాయి. మీరంతా ఖాళీ చేతులతో పుట్టి ఖాళీ చేతులతోనే మరణిస్తారు. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది మరొక చేతికి వెళ్ళిపోతుంది. విచారానికి కారణం స్వార్థం. మార్పు అనేది ప్రకృతి శాసనం. ధనికుడు పేదవాడిగాను, పేదవాడు ధనికుడుగాను మారతాడు. ఇది ప్రకృతి చక్రం. నేను, నీవు, ధనిక, పేద, నాది, నీది అనే భేదాల నుండి బయటపడు. నీ ప్రపంచాన్ని నీవు గుర్తించు. ప్రపంచం అప్పుడే నిన్ను గుర్తిస్తుంది. నీ మంచి పనులన్నింటినీ భగవంతునికి లేదా గురు పాదములకు అర్పించు. అప్పుడు సంతోషంగా జీవించగలవు. శ్రీ శంకర మహారాజు గారి జీవిత చరిత్ర. శ్రీ శంకర మహారాజు గారి జీవిత చరిత్రను క్రీస్తు శేషులు గణేష్ మహాదేవ్ అభయంకర్ అనే ఆయన సగరు నివాసి మొట్టమొదట ఎన్నో ప్రయాసలు కోర్చి రాశారు. ఆయన దానిని శ్రీ మహారాజ్ పాదములపై ఉంచి ప్రార్థించగా శ్రీ మహారాజ్ దానిని కోపంతో అటకపైకి విసిరివేశారు. ఎవరూ నా జీవిత చరిత్రను తాకే ధైర్యం చేయరాదు అని కోపంగా అన్నారు. అది 20 సంవత్సరముల ఆ అటకపై అట్లానే ఉండి చెదపురుగులకి ఆహారం అయిపోయింది. తర్వాత హెప్పగిరి కర్ణాటక రాష్ట్ర వాస్తవ్యుడు శ్రీ మహారాజ్ చరిత్రను రాశాడు. అతను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి స్వామి చరిత్ర ప్రారంభోత్సవానికని ఆయన్ను ఆహ్వానించాడు. శ్రీ స్వామి వచ్చి పూజ అయిన పిదప ప్రసాదాన్ని ఆ పుస్తక కాగితాలలో పంచేశారు. దీనికి గాను భగవత్ రచయిత ఎంతో బాధపడ్డాడు. అందుకు శ్రీ శంకర మహారాజ్ అతనిని ఓదారుస్తూ ఇలా అన్నారు: దాసబోధ, జ్ఞానేశ్వరి గ్రంథాల ప్రాముఖ్యం క్షీణించినప్పుడు నా జీవిత చరిత్ర రాయి. పవిత్ర మత గ్రంథాలను ఎప్పుడు ప్రజలు చదువుతారో అప్పుడు వారు ఆనందపడతారు.
శ్రీ శంకర మహారాజ్ వాగ్దానములు మరియు ఆచరించిన పండుగలు. శ్రీ సద్గురు శంకర మహారాజ్ గారు ఎల్లప్పుడూ శ్రీరామనవమి, జన్మాష్టమి మొదలైన పండుగలు, మహాత్ముల, యోగుల జన్మదిన సమాధి ఉత్సవాలు చాలా బాగా జరిపేవారు. పవిత్ర గ్రంథములు, పారాయణాలు, సప్తాహాలు జరిపించేవారు. మహారాజు అతి తక్కువ మాట్లాడేవారు. వారు తమ భక్తుల సమస్యలను తీర్చి వారి వెన్నంటి నిలబడడం శ్రీ మహారాజు ముఖ్యోద్దేశం. ఆయన బూటకపు సన్యాసులకు గుణపాఠం చెప్పేవారు. ఒక అతను స్త్రీలను ఏడిపించగా కొరడాతో కొట్టారు కూడా. ఆయన మొండి వారిని తమ నుంచి దూరంగా ఉంచేవారు. ఆయన కీర్తనలను ఆస్వాదిస్తూ వాటికి తగ్గట్టు నాట్యం చేసేవారు. శ్రీ సాయిబాబా కూడా తుకారాం అభంగాలను పాడుతూ తాకియాలో నాట్యం చేసేవారు. కళలు భగవంతుని సేవకే గాని ధన సంపాదనం కాదనేవారు. ఆధ్యాత్మిక పదంలో ఒక గొప్ప యోగి శ్రీ శంకర మహారాజు. ఈరోజు ఎంతోమంది భక్తులు శ్రీ సద్గురు శంకర మహారాజు ఆదేశాలను పాటిస్తూ మంచి పనులు ఆచరిస్తూ సన్మార్గంలో తమ జీవితాన్ని సాగిస్తూ సార్థకం చేసుకుంటున్నారు. భక్తుడైన క్రిస్టియన్ ఫాదర్ ఆండ్రూస్. ఒకసారి శ్రీ చమన్లాల్ బజాజ్, జగన్మోహన్ భాయి మరియు ఫాదర్ ఆండ్రూస్ అతని భార్య రోజ్ ఢిల్లీకు ఆగ్రా మీదుగా రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఫాదర్ తమ మతం గురించి పొగుడుతూ చాలా గొప్పది అని చెప్పసాగాడు. అతను తక్కిన మతములన్నీ నీచమైనవి, క్రిస్టియానిటీ ఒక్కటే చాలా మంచిది, గొప్పదని వాదించి రుజువు చేశాడు. ఆ తరువాత అతని వాదనపై తోటి ప్రయాణికుల అభిప్రాయాన్ని అడిగాడు. శ్రీ శంకర్ మహారాజు అదే భోగిలో పై పడకపై నిద్రపోతున్నారు. ఆయన కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు. ఆయన ఉన్నట్లుండి కిందకి దిగి ఆ ఫాదర్తో ఇంగ్లీష్లో ఇలా చెప్పసాగారు. నీకు పవిత్ర బైబిల్ గ్రంథంలోని 14వ పుట తెలుసునా? అందు స్పష్టంగా తెలుపబడిన విషయము నీ గర్వమును వదిలి వినయముతో నుండు అని. నీ మతము గురించి గర్వము నీకు. నీ గర్వాన్ని వదులుకోలేని నీవు ఈ ప్రపంచమునకు ఏమి బోధించగలవు? ఈ మాటలు విన్న ఫాదర్ రాత్రంతా ఆలోచించుకున్నాడు. అతను తెల్లవారి ఢిల్లీలో దిగి తన గౌను మరియు క్రాస్ను తీసి శ్రీ మహారాజు పాదములపై వాలాడు. ఫాదర్ తన మతమును వదిలిపెట్టి గొప్పదని హిందూ మతాన్ని స్వీకరించి శ్రీ మహారాజు భక్తుడిగా మారాడు. అతడు తన శేష జీవితాన్ని భార్యతో సహా ఒక స్కూలులో పనిచేస్తూ ఢిల్లీలో గడిపాడు. వారు తమ మిగిలిన జీవితాన్ని హిందూ మత ప్రచారం చేస్తూ గడిపారు. చివరికి ఆండ్రూస్ శ్రీ మహారాజుకి గొప్ప భక్తుడిగా మారి జీవించాడు. వీర సావర్కర్ గారి అంగరక్షకుడు అప్పాకసార్. ఈ సంఘటన శ్రీ శంకర మహారాజు గారి జీవిత చరిత్రలో ఎంతవరకు భాగమో తెలియదు, కానీ ఆయనచే ఆశీర్వదింపబడిన ఒక పహిల్వాన్ మల్లయుద్ధ వీరుడిది. శ్రీ శంకర మహారాజు గారి దయ వలన క్రీస్తు శేషులు అప్పాకసారును దేశాయి అను రచయిత తన తండ్రి కలిశారట. అప్పాకసారు దేశాయి గారి తండ్రి మంచి కుటుంబ మిత్రులు అవడం అదృష్టం. శ్రీ అప్పాకసారు మీరజ్లో పుట్టి సంగ్లీలో పెరిగారు. ఆయన జన్మతః జైన మతస్థుడు. అతను తన మల్లయుద్ధం వీరుడిగా ఉండవలననే కోరికని సాంగ్లీలో తన యవ్వన ముందు తీర్చుకున్నారు. అతనికి సర్దార్ పట్వర్ధన్ రాజమహల్ నుండి మంచి పోషకాహారం ఇవ్వబడేది. ఒకసారి శ్రీ శంకర్ మహారాజ్ రాజభవనంలో నుండగా ఈ మల్లయుద్ధ వీరుడు రాజభవనానికి వెళ్ళారు. రాజు అతనిని శ్రీ శంకర్ మహారాజుకి పరిచయం చేయగా భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పాకసారును చూపి రాజు ఇతనిని మంచి మల్లయుద్ధ వీరుడిగా ఆశీర్వదించండి అని శ్రీ శంకర్ మహారాజును ప్రార్థించారు. ఆయన తన చేతిలోనున్న సిగరెట్టు పొగ దీర్ఘంగా పీల్చి, లేదు, ఇతను మన వరుసలో ఉంటాడు కానీ ఎవరు చెప్పారు ఇతను మల్లయుద్ధ ప్రవీణుడవుతాడని అన్నారు. ఈ పలుకులు అప్పాకసారుకి అర్థం కాలేదు. అతను సందిగ్ధంలో పడిపోయాడు. శ్రీ అప్పాకసారు స్వతంత్ర వీరుడైన వినాయక దామోదర్కు అంటే వీర సావర్కర్కు జీవితాంతం అంగరక్షకుడిగా పనిచేశారు. అతను గొప్ప స్వతంత్ర యుద్ధ వీరుడైన శ్రీ సుభాష్ చంద్రబోస్, గౌల్కర్ మిథూస్, హెడ్గేపర్, నాథూరామ్ గాడ్సే వంటి మహానీయులతో స్వాతంత్ర పోరాటంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నవాడు. వారి సహచర్యం పొందినవాడు. ఈ కారణంగా అతనిని 21 సార్లు శిక్షించారు. మంచుగడ్డలపై పరుండి పెట్టారు. వీర సావర్కర్ ఇతనికి తారక హట్కర్ అనే పుస్తకము నుండి ఆంగ్ల అనువాదములను ఈ చదువురాని మల్లయుద్ధ వీరునికి నేర్పించారు. శ్రీ అప్పాకసారు జ్యోతిషంపై ఆసక్తి పెంచుకుని స్వయంగా నేర్చుకున్నాడు. బొంబాయి దాదరులో గల జంభేకర్ మహారాజ్ సమాధి మందిరంలో జ్యోతిషం నేర్చుకున్నాడు. మహాత్మా గాంధీని సామూహికంగా హత్య చేశారన్న ఆరోపణతో ఇతనిని ఖైదులో ఉంచారు. 1948 సంవత్సరంలో విడుదల తర్వాత సాంగ్లీకి వెళ్లి చూడగా ఆందోళనకారులు ఇతనింటిని అగ్నికి ఆహుతి చేశారు. బొంబాయి తిరిగి వచ్చేశాడు అతడు. సేనాపతి బావేతుదారు అప్పాకసారుకు తన ఇంటిలో వసతి ఏర్పాటు చేసి చివరికంటా చూచుకున్నాడు. 1948 సంవత్సరం అప్పాకసారు సుమారు 50 సంవత్సరముల స్వామి సమర్థన భక్తితో పూజ చేసేవాడు. ఇది
ఇది అతని జీవన విధానాన్ని మార్చి ఒక యోగిగా మార్చివేసింది. సమస్యలలో ఉన్న జనానికి అతడు మంచి పరిష్కారములు సూచించి సహాయములు చేసేవాడు. గురువును నమ్మినచో ఈ సమస్యల వలయంలో చిక్కుకొనని మార్గంలో ఉంటారు. కాబట్టి మీ గురువుని గురుభక్తితో శ్రద్ధతో పూజించండి అనేవారు. అప్పాకసారి జీవితం అనే మల్ల యుద్ధంలో సుఖదుఖములపై యుద్ధం చేయుట తగిన బలం స్థైర్యం గురువు అనుగ్రహంతోనే కలుగుతుందని అంటాడు ఈయన. మల్లయుద్ధ వీరుడిగా పేరు ప్రఖ్యాతులు పొందవలసిన ఒక పహిల్వాన్ను ఒక యోగిగా మలిచారు శ్రీ శంకర్ మహారాజ్. ఆయన జూన్ 10, 1998 శ్రీ స్వామి సమర్థ పాదములలో ఐక్యమైనారు. శ్రీ శంకర మహారాజ్ చెప్పిన మాటలు అక్షరములా నిజమయ్యాయి. అప్పాకసార్ ఇలా అంటారు: నా జీవితము ఈ మలుపు తిరుగుతుందని నేను అనుకోలేదు. ఒక ప్రముఖ మల్లయుద్ధ వీరుణ్ణి కావలసిన నేను శ్రీ శంకర మహారాజు గారి ఆశీర్వాదంతో వారి భక్తుల వరుసలో చేరి ఆధ్యాత్మిక పదములో ప్రయాణించడం వారి ఆశీర్వాద ప్రభావమే. ఆయన సద్గురువు. శ్రీ శంకర మహారాజ్కి జై. లార్డ్ మౌంట్ బ్యాటన్. హిందూ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తికి కష్టకాలము 7.5 సంవత్సరములు ఉంటుంది. అదే ఒక దేశానికి 750 సంవత్సరాలు ఉంటుంది. పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిన నాటి భారత దేశ పతనావస్థ ప్రారంభమై పరుల పాలనలోకి వెళ్ళిపోయింది. క్రమేణా అది ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంతటి దీర్ఘకాల బానిసత్వం పోయే రోజులు వచ్చిన తరుణంలో లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ వైస్రాయిగా వచ్చారు. 1946 సంవత్సరంలో స్వాతంత్ర పోరాటం తీవ్రమైనది. బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని నిలిపివేయమని వైస్రాయిపై ఒత్తిడి పెంచసాగింది. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితి వేరుగా ఉంది. ఆ సమయంలో గవర్నర్ చున్నీలాల్ మెహతాతో కలిసి వైస్రాయ్ బాటన్ శ్రీ శంకర మహారాజ్ గారి దర్శనం చేసుకున్నారు. జీసస్గా దర్శనమిచ్చిన మహారాజ్. లార్డ్ మౌంట్ బాటన్ శ్రీ శంకర మహారాజును చూస్తూనే చేతులు జోడించి ప్రణామాలు ఆచరించారు. మహారాజ్ స్థానంలో అతనికి జీసస్ క్రీస్తు దర్శనమైనది. ఆ దర్శనంతో అతను అమితానందం పొందారు. శ్రీ మహారాజ్ అతనితో, నీవు స్వాతంత్ర సమరయోధుల చేతులలో మరణించవు. బ్రిటిష్ ప్రభుత్వం నీపై ఏ విధమైన కేసు పెట్టదు. వచ్చే సంవత్సరం మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళవలను. నీవు గొప్ప గౌరవ సత్కార్యములతో అమాయకపు వైస్రాయిగా పదవీ విరమణ చేస్తావు. నా ఆశీర్వాదం నీకెల్లప్పుడూ ఉంటుందన్నారు. వైస్రాయ్ ఆనందంతో పొంగిపోయాడు. కాలక్రమంలో మౌంట్ బాటన్ ద్వారా భారతదేశానికి స్వాతంత్రం రావడం, అతను తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగాయి. ఈ విషయాలన్నీ ఆయన జీవిత చరిత్రలో పొందుపరిచారు. భారతదేశంలో చివరి రోజులు, లాస్ట్ డేస్ ఇన్ ఇండియా అనే పేరుతో మౌంట్ బాటన్ జీవిత చరిత్ర రాయబడింది. సిగరెట్టు లీలలు. శ్రీ సద్గురు శంకర మహారాజ్ గారికి టీ అన్నా సిగరెట్లన్నా చాలా ఇష్టం. ఆయన హనీ డ్యూ అనే సిగరెట్లను చాలా ఇష్టపడేవారు. ఈ సిగరెట్లను పివాలా హట్టి అనే పేరుతో మార్కెట్ వ్యాపారం చేసేవారు. మరొక రచయిత శ్రీ శంకర మహారాజ్ గారు చార్మినార్ సిగరెట్లు కాల్చేవారని రాశారు. కానీ ఆ కాలంలో చార్మినార్ కంపెనీయే లేదు. అందువలన చదువరులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ హనీ డ్యూ సిగరెట్ల కంపెనీ హైదరాబాదులో ఉండేది. ఈ కంపెనీ మేనేజర్ పూనా నివాసి శ్రీ శంకర్ మహారాజ్ భక్తుడు. కంపెనీ మొట్టమొదట తయారు చేసిన 50 పెట్టెలను శ్రీ శంకర్ మహారాజ్ పాదముల వద్ద ఉంచి ఆశీర్వదించమని 1877 సంవత్సరంలో ప్రార్థించారు. శ్రీ మహారాజు వాటిని తీసుకుని 5,000లో 5 సిగరెట్లు ఉంచుకుని ఒకేసారి 5 సిగరెట్లు కాల్చి, ఈ సిగరెట్లన్నా నాకు చాలా ఇష్టం, నా చివరి ఊపిరి వరకు ఈ బ్రాండ్ నుంచి దూరంగా ఉండను అని ఆశీర్వదించారు. 128 సంవత్సరముల పైగా ఈ కంపెనీ ఏ విధమైన సమ్మెలు లేకుండా సజావుగా సాగిపోవడానికి శ్రీ మహారాజ్ ఆశీర్వాదమే కారణం. ప్రస్తుతం పివాలా హట్టి పేరు లేకపోయినా హనీ డ్యూ, గోల్డ్ ఫ్లేక్ పేరుతో చాలా బాగా అమ్ముడవుతున్నాయి. శ్రీ శంకర్ మహారాజ్ భక్తులు ఈ సిగరెట్లు తప్పకుండా వారితో తీసుకెళ్లడం, మహారాజుకు సమర్పించడం పరిపాటి. మన విఠల్ బాబా కూడా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు కాలుస్తారు. దీన్ని బట్టి శ్రీ శంకర్ మహారాజే మన విఠల్ బాబా అని విశ్వసించాలి. టీ త్రాగడం, సిగరెట్ కాల్చడం శ్రీ శంకర్ మహారాజు వలననే శ్రీ విఠల్ బాబా గారికి కూడా ప్రీతి. వసంతరావు కులకర్ణి. మాలీనగర్ షుగర్ మిల్లో పనిచేసే శ్రీ జీకే ప్రధాన్ మరియు ఆసిర్భాయిలు అనుభవాలను తర్వాత చెప్పుకోదగిన వ్యక్తి శ్రీ వసంతరావు కులకర్ణి. ఈయన కూడా శ్రీ శంకర మహారాజ్ భక్తులలో ముఖ్యమైన వాడే. ఆయన స్వయంగా సిరివైకర్ గారితో చెప్పిన అనుభవమాల ఈ విధంగా ఉన్నది. శ్రీ ప్రధాన్ వలననే వసంతరావు కూడా శ్రీ మహారాజును సస్వాద్ షుగర్ మిల్లోనే చూశారు. ఆయన పిచ్చివాడలా ప్రవర్తిస్తూ చేతిలో కొరడా ఉంచుకొని
ఎవరినో కొడుతున్నట్లు జులిపిస్తూ బూతులు తిడుతూ చేతిలో సిగరెట్టు లేక బ్రాందీ సీసాతో కనిపించేవారు. ఆయనను చూస్తూ చాలా చిరాకు పడేవాడు. ఒక్కొక్కసారి చాలా కోపం కూడా వచ్చేది. అతను ప్రధాన్తో ఒకసారి, ఇతను ఏం మహారాజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని అడిగారు. అందుకు గాను ప్రధాన్, మీకు అదృష్టం ఉంటే ఆయన గురించి తెలుస్తుంది అన్నారు. శ్రీ శంకర్ మహారాజ్ గారితో ప్రథమ కలయిక. అది 1946వ సంవత్సరం. శ్రీ శంకర్ మహారాజ్, ప్రధాన్ మరియు ఆషిర్ భాయ్ ముగ్గురు ఫ్యాక్టరీలోకి వచ్చారు. ఎప్పటిలాగే ఆయన చేతితో సిగరెట్ పెట్టే బ్రాందీ సీసా ఉన్నాయి. కులకర్ణి మహారాజును చూసి మొట్టమొదటి అనుభవం ఇలా అయింది. శ్రీ శంకర్ మహారాజ్, ప్రధాన్ మరియు ఆషిర్ భాయ్ ముగ్గురు ఫ్యాక్టరీ ఆవరణలో అటు ఇటు తిరుగుతున్నారు. వసంతరావు వెల్డింగ్ పని చేసుకుంటున్నారు. ఆ సమయంలో శ్రీ శంకర్ మహారాజ్ ఒక చేతిలో సిగరెట్టు, మరో చేతిలో బ్రాందీ గ్లాసు ఉంచుకొని కులకర్ణి వెనుకొక వైపుకు వెళ్ళి నడుము మీద పిడేవులను ఒక తన్ను తన్నాడు. కులకర్ణి ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచారు. అప్పటికే ఆయన చాలా దూరం వెళ్ళి నిల్చొని తాపీగా సిగరెట్టు కాలుస్తున్నారు. అసహనంగా చూసి మళ్ళీ తన పనిలో లీనమయ్యాడు కులకర్ణి. కొద్దిసేపు అవగానే మరలా రెండవ గ్లాసు బ్రాందీ తాగి సిగరెట్టు కాలుస్తూ కులకర్ణి నడుము మీద రెండవసారి పిడేయులమని మరింత గట్టిగా తన్నారు. ఆ దెబ్బకి ఒళ్ళు మండి కోపంతో వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే మహారాజు చాలా దూరంగా వెళ్ళిపోయి తనకు ఏమీ తెలియనట్లుగా చక్కగా సిగరెట్టు కాల్చుకుంటున్నారు. తన కోపాన్ని దిగమింగుకుంటూ ఈసారి కనుక వస్తే 2 కాళ్ళు విరిచి పారేస్తాను అనుకుంటూ మరలా తన వెల్డింగ్ పనిలో లీనమయ్యాడు కులకర్ణి. అయితే ముచ్చటగా 3వసారి అదే స్థానంలో తన్నుకు తిరిగి లేవకుండా మూర్ఛపోయాడు అతను. ఆ మూర్ఛలో నుండి జ్వరం వచ్చింది. అతని ఇంటికి తీసుకువెళ్లారు. జ్వర తీవ్రత హెచ్చి శరీర ఉష్ణోగ్రత పెరిగింది. కంపెనీ డాక్టర్ ఇద్దరూ పరీక్షించి పండరీపురం తీసుకువెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించమన్నారు. కులకర్ణి ఇంటిలో పరిస్థితి ఇలా ఉండగా మహారాజు గారు, ప్రధాన్, ఆషిర్ భాయ్లతో కలిసి బంగ్లాలో విలాసంగా కూర్చుని గట్టిగా పగలబడి నవ్వుతూ ప్రధాన్తో, బాబా కొద్దిసేపు వేచి ఉండు, ఏ వార్త వస్తుందో చూడు అన్నారు. అలా అంటున్నారో లేదో అంతలో కొద్దిమంది వచ్చి ప్రధాన్తో, వసంతరావు కులకర్ణి పరిస్థితి ప్రమాదంగా ఉంది, ఆయనను పండరీపురం తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారు అని చెప్పారు. శ్రీ శంకర్ మహారాజ్ చాలా ఆనందంగా నవ్వుతూ, నన్ను త్రాగుబోతు అంటాడా, నేను చెడ్డవాడినట, బాగా జరిగింది, భలే బాగా అయిందన్నారు. అక్కడ వసంతరావు ఇంట్లో అతని భార్య ఏడుస్తూ చాలా గట్టిగా, ఏమిటి మహారాజు ఇలా చేసావు, నా గతేం కాని రోధిస్తున్నది. అది వింటూనే మహారాజు పరుగున కులకర్ణి ఇంటికి వచ్చారు. ఆయన చేతిలో ఉన్న గ్లాసులోని బ్రాందీని కులకర్ణి ముఖాన కొట్టి మరో గ్లాసు ఆయన త్రాగి, ఇప్పుడు డాక్టర్లను జ్వరం ఎంత ఉందో చూడమని అన్నారు. తక్షణమే డాక్టర్లు పరీక్షించగా ఎంతో విచిత్రంగా జ్వరం అంతా పోయి సాధారణ పరిస్థితికి వచ్చేశారు. అతను వెంటనే లేచి తన తలను మహారాజు పాదాలపై ఉంచి, నన్ను క్షమించు, మీ రక్షణలో ఉంచండి అన్నారు. అతనిని లేవదీసి కౌగిలించుకొని అతని భార్యతో, విమల నాకు స్నానం చేయించు అన్నారు. అతని భార్య అప్పుడు 16 సంవత్సరాల వయసు గల చాలా చిన్నమ్మాయి అయినా తనకు తాను ధైర్యం తెచ్చుకొని మహారాజును స్నానాల గదికి తీసుకువెళ్ళింది. స్నానం చేయించ ప్రారంభించగానే అమిత ఆశ్చర్యకరంగా 3 సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయారు మహారాజు. ఆషిర్బాయి భార్య కూడా శ్రీ శంకర్ మహారాజు గారికి స్నానం చేయించిన సందర్భంలో అదే విధమైన అనుభవం కలిగింది. స్నానానంతరం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్రీ మహారాజుకి పూజ చేశారు. అంత ఆయన వారించి శ్రీమతి కులకర్ణిని ఆయన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆమెను దేవతామూర్తిగా ఆరాధించి కుంకుమతో ఆమె నుదుటన పెద్ద బొట్టు పెట్టి ఆమెకు పూజ చేశారు. ఆమెను యశోదమ్మగా భావించానన్నారు. వసంతరావు కులకర్ణి ప్రథమ అనుభవం పై విధంగా ఉన్నది. 2వ కలయిక గుణపాఠము. కొన్ని దినములు గడిచిపోయాయి. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో మహారాజు కులకర్ణి ఇంటికి వచ్చారు. వస్తూనే ఆయన, నాకు విస్కీ కావాలన్నారు. అంత వసంతరావు 8 గంటలకు దుకాణాలన్నీ మూసేస్తారు, ఈ రాత్రి సమయంలో ఎవడిస్తాడు మీకు విస్కీ అన్నారు. అతి తెలివి వద్దు, చెప్పింది చెయ్యి. భార్య వద్ద డబ్బు తీసుకుని అతను తప్పదన్నట్లు సైకిల్పై వెళుతుండగా, నడిచి వెళ్ళు అన్నారు మహారాజు. వినిపించుకోకుండా సైకిల్ మీద వెళ్ళాడు. దారిలో 3 సార్లు పడి మోకాలు చెప్పులు పగలగొట్టుకున్నాడు. లేచి వెళ్తుండగా ఒక అతను ఎదురై, ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు, సైకిల్ ఎందుకు తెచ్చావు, కనీసం ఇప్పుడైనా నడిచి వెళ్ళు అన్నాడు. అతని చేతిలో విస్కీ సీసా తయారుగా ఉంచుకున్నాడు. కులకర్ణి అది తీసుకుని డబ్బు తెచ్చి తిరుగుముఖం పట్టాడు. అతను తిరిగి వచ్చేలోగా అతని ఇంట్లో ఉన్న మహారాజు, ప్రధాన్ మరియు ఆషిర్ భాయ్లతో, మీరు త్వరగా డాక్టర్ని తీసుకురండి, మన కులకర్ణి పడి మోకాలు చెప్పులు పగలగొట్టుకున్నాడు అన్నారు. ఇంతలో కులకర్ణి రానే వచ్చాడు. మహారాజు గట్టిగా నవ్వుతూ, ఇక మీద నేను చెప్పినట్లు విను అన్నారు. చెప్పినట్లు చేయాలనే గుణపాఠం శ్రీ కులకర్ణికి కాదు, మనందరికీ కూడా. ఆ రోజు రాత్రి వసంతరావు తన వద్ద పరుండబెట్టుకుని అతనికి ఏదో మంత్రోపదేశం ఇచ్చి యోగ శిక్షణ ఇచ్చారు. అతను చివరి వరకు వాటిని ఆచరిస్తూ వచ్చాడు. గురు ఆజ్ఞ అచరణీయము కదా. శ్రీ మహారాజు వసంతరావుని తమ వ్యక్తిగత పనులు చేయుటకు అనగా బట్టలు ఉతుకుట, సిగరెట్లు భద్రపరిచి వారికి ఇవ్వడం వంటి పనులు చేయటం వంటి బాధ్యతను అప్పగించారు.
ఒకేసారి 2 ప్రదేశములలో ప్రకటమవ్వడం. వసంతరావు కులకర్ణి ఇలా వివరిస్తున్నాడు. శ్రీ శంకర మహారాజ్ మా కుటుంబాన్ని కన్నతల్లిలా కాపాడేవారు. అది 1947 సంవత్సరం. ఆ సంవత్సరం మొదట్లో నా భార్య పురుడు పోసుకొని పురుట్లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి కాలు పడిపోయి డాక్టర్లు పండరీపురం తీసుకెళ్లమని చెప్పారు. ఆమెను పండరీపురం తీసుకువెళ్ళటకు ఒక కారు తీసుకుని వచ్చాను. సరిగ్గా అదే సమయంలో శ్రీ మహారాజు వచ్చారు. మేమున్న ఇంటి నుండి 10 కిలోమీటర్ల దూరంలో గల నవసారి యందున్న గ్రీము ఇంటికి తీసుకువెళ్ళమని కారులో కూర్చున్నారు. శ్రీ మహారాజ్ మాటకు ఎదురేముంది. అందువలన తిన్నగా గ్రీము ఇంటికి వెళ్ళాం. అసలు సంకీర్తనము భజనలతో రాత్రంతా గడిచిపోయింది. ఉదయాన్నే లేచి మహారాజు అనుమతితో ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే నా భార్య వచ్చి తలుపు తెరిచింది. పక్షవాతంతో పడుకున్న ఆమెను ఒంటరిగా వదిలి నేను మహారాజుతో పాటు ఉన్నాను. రాత్రంతా భజన సంకీర్తనలు మరియు మహారాజు విసికి తాగుతూ గడిపారు. ఇచ్చట గమనించవలసిన విషయం మరీ విచిత్రం ఏమిటంటే ఆ రోజు రాత్రంతా ఒంట్లో బాగులేని నా భార్యను ఒంటరిగా వదిలి నేను శ్రీ మహారాజుతో ఉన్నాను. కానీ శ్రీ మహారాజు మరొక రూపంతో నా భార్య మంచం వద్ద ఉన్నారు. తెలతెల వారుతుండగా ఆయన మాయమయ్యారు. నా భార్య జబ్బు కూడా మాయమై ఉదయాన్నే ఆమె తలుపు తీసింది. శ్రీ మహారాజుకు నా భార్యను పండరి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు కాబోలు. అందుకే నన్ను ఆ రోజు రాత్రంతా తనతో ఉంచుకొని నన్ను వెళ్ళనీయలేదు. శ్రీ మహారాజు ఒకే సమయంలో ఆయన 2 రూపాలలో ప్రకటన అయ్యి నా భార్య పక్షవాతాన్ని ఆయన యోగశక్తితో నయం చేశారు. ఇది నా పూర్వజన్మల పుణ్యఫలం అంటారు శ్రీ కులకర్ణి. అనేక లీలల్లో ఇదొకటి. 5వ అధ్యాయం సమాప్తం. జై శంకర.